శ్రీ గురుభ్యో నమః. మనము శ్రీరామచరితమానసం నుంచి చూస్తున్నాము. శతరూప స్వయంభువ మనువుల వృత్తాంతమును. అపరహేతు సును శైల కుమారి कहु विचित्र कदा विस्तारी जहि कारण अज अगुण रूप ब्रह्म भयउ कौशलपुर भूपा जो प्रभु विपिन फिरत तुम देखा बंधु समेत धरे मुनि वेश जासु सरिता अवलोकी भवानी सती शरीर रही बोरानी अजहु न छाया मिटती तुम्हारी तासु चरित सुनु भ्रमरु जहारी नैना किन्हि जो तहि अवतारा सो सब कहीं हवु मति अनुसारा भरद्वाज सुनि शंकर बानी सकुचि सप्रेम उमा मुसुकानी लगे बहुरी बरनै वृषकेतु सो अवतार भयउ जहि हेतु. ఓ పార్వతి, భగవానుడు శ్రీరాముడిగా అవతరించడానికి మరి ఒక కారణం కూడా ఉంది. అజుడు, నిర్గుణుడు, నిరాకారుడైన భగవంతుడు అయోధ్యాపతిగా ఎలా అవతరించను సవిస్తరంగా తెలిపెదను వినుము. మునివేషధారి తన సోదరునితో కూడి తిరుగుతూ ఉండగా ఆ ప్రభువుని పూర్వజన్మలో నీవు చూసున్నావు. ఆయన లీలల్ని చూసి సతీరూపమున నీవు భ్రమకు లోనయ్యావు. నేటికి ఆ భ్రమ నిన్ను విడవలేదు. ఆ భ్రమజాడ్యాన్ని రూపుమాపే శ్రీరామచరితాన్ని వినుము. ఆ అవతారమున ప్రభు చూపిన లీలలను నా సఖ్యానుసారము వర్ణిస్తాను. యాజ్ఞవల్కుడు ఇలా పలుకుతున్నాడు. భరద్వాజ, శంకరుని వచనాలను విని ఉమాదేవి బిడియముతో ఒక చిరునవ్వు నవ్వింది. భగవంతుని అవతార కారణాలను వృషకేతుడైన శివుడు వర్ణింపసాగుతూ ఉన్నారు. सो मैं तुम सन कहु सबु सुनु मुनि समन लाई राम कदा कलिमल हरणी మంగళకరణి సుహాయి. ఓ భరద్వాజ, ఆ విషయం నంతయును నేను చెప్పెదను. మునీశ్వర, సావధానంగా వినండి. శ్రీరాముని చరితము కలిపాపాలను నశింపచేస్తుంది. అది మనోజ్ఞము, మంగళప్రదము. स्वायंभूमनु अरु सतरूप जिनते भै नर सृष्टि अनूप दंपति धर्म आचरण नीका अजहु गाव श्रुति जिनकैलीका रूप उत्तान पाद सुततासु ध्रुव हरि भगत भयउ सुत जासु लघु सुत नाम प्रिय प्रतताहि वेद पुराण प्रशंसहि जाहि देवहूति पुनितासु कुमारी जो मुनि कर्तम कै प्रिय नारी आदिदेव प्रभु दीन दयाला जठर धरि बुझहि कपिल कृपाला सांख्य शास्त्र जिन प्रगट बखान तत्व विचार निपुण भगवान तेहि मनुराज किन्ह बहुकाल प्रभु आयसु सब विधि प्रतिपाला. ఈ మానవజాతి అంతయు స్వయంభూ మనువు శతరూప అను దంపతుల సంతతి. వీరు మిక్కిలి ధర్మాచరణ పరులని వేదాలు స్తుతిస్తున్నాయి. వీరి కుమారుడు ఉత్తానపాదుడు, అతని కుమారుడు హరిభక్తుడైన ధ్రువుడు. మనువు యొక్క చిన్న కుమారుడైన ప్రియవ్రతుని వేద పురాణాలు ప్రశంసించాయి. వారి కుమార్తె దేవహూతి, ఆమె భర్త కర్దములు. ఈ పుణ్య దంపతులకు కపిలుడు ఉదయించాడు. అతడు ఆదిదేవుడు, సమర్థుడు, దీనదయాళువు. కపిల భగవానుడు సాంఖ్యతత్వాన్ని విశదముగా ప్రతిపాదించాడు. అతడు తత్వ విచారణలో అత్యంత కుశలుడు. ఈ స్వయంభువ మనువు చాలా కాలము భగవదాజ్ఞానుసారము రాజ్యపాలాన్ని ఉనర్చారు. హోయిన విషయ బిరాగా భవన బసత భాచౌధపనా हृदय बहुत दुख लागा జనమ గయవు హరి భగతి విను. అతడు ఇలా తలంచాడు. జీవితం యొక్క చరమ దశ అయిన ముసలితనం మీద పడింది. ఇంకను గృహస్థాశ్రమంలోనే ఉన్నాను. విషయ విరక్తి కలగడం లేదు. హరిభక్తి రహితంగా నా జీవితం వ్యర్థంగా గడిచిపోయింది అని తలచి మిక్కిలి దుఃఖితుడయ్యాడు.
बरबसराजसुतहितव दीन्हा नारी समेत गवन बन कीन्हा तीरदवर नैमिषविख्यात अति पुनीत सदक सिद्धिदात बसहित मुनि सिद्ध समाज ताहि हर्षि चले वो मनुराज पंदजात सोहि मति धीरा ज्ञान भगति जनुधरे शरीरा पहुँचे जाई धेनुमति तीरा हर्षि नहाने निरमल नीरा आई मिलन सिद्ध मुनि ज्ञानी धर्म धुरंधर नृपऋषि जानी जहाँ जहाँ तीर धरहे सुहाये मुनि सकन सादर करवाये कृश शरीर मुनिपट परिधान सत समाजनिता सुनहि पुराना। మనువు తన కుమారునకు రాజ్యభారాన్ని అప్పగించి భార్యతో కూడి వనములకు ఏగెను. నైమిసారణ్యము పుణ్యతీర్థాలలో ప్రసిద్ధిగాంచింది. అది సాధకులకు సిద్ధిప్రదాద. అచ్చట మునులు సిద్ధులు నివసిస్తూ ఉంటారు. వారిని చూసి మనువు ప్రసన్నుడయ్యాడు. ఆ దంపతులు ఆ మార్గమున నడుస్తూ ఉండగా జ్ఞానము భక్తి సశరీరములై సంచరిస్తూ ఉన్నట్లు ఉన్నది. వారు గోమతీ తీరమునకు చేరి ఆ నదీ జలాలలో స్నానాలను ఆచరించారు. అతన్ని ధర్మాత్ముడైన రాజర్షిగా గుర్తించి సిద్ధులు మునులు జ్ఞానులు ఆయన్ని కలుసుకోవడానికి వచ్చారు. మునులతో కూడి ఆ దంపతులు సర్వతీర్థాలను సేవించారు. వారి శరీరాలు కృషించాయి. వారు జటావల్కలధారులై సజ్జనులకడ పురాణ శ్రవణం చేస్తూ ఉన్నారు. ద్వాదశ అక్షర మంత్ర పుని జపహి సహిత అనురాగా వాసుదేవ పద పంకరుహా దంపతి మన అతిలాగా. మంత్రరాజమైన ద్వాదశాక్షరే మంత్రాన్ని భక్తితో జపిస్తూ ఉన్నారు. ఆ రాజ దంపతులు భగవంతుడైన వాసుదేవుని చరణకమలాలయందు మనస్సులను లగ్నం చేసి ఉన్నారు. करहि आहार साक फल कंद सुमिरहि ब्रह्म सच्चिदानंद पुनि हरि हेतु करन तप लागे बारि आधार मूल फल त्यागे पुर अभिलाष निरंतर होई देखिय नयन परम प्रभु सोई अगुण अखंड अनंत अनादि जहि चिंतहि परमारधवादि नेति नेति जहि वेद निरूपा निजानंद निरूपादि अनूपा शंभु बिरंचि विष्णु भगवान उपजहि जासु अंसते नाना ऐसे वो प्रभु सेवक बसाहि भगत हेतु लीला तनु गहि जो यह बचन सत्य श्रुति भाषा तो हमार पूजिहि अभिलाषा. వారు కేవలము కూరగాయలు ఫలములు కందమూలాలు మాత్రమే భుజిస్తూ సచ్చిదానంద స్వరూపుడైన పరబ్రహ్మను స్మరిస్తూ ఉన్నారు. క్రమక్రమంగా ఫలమూలాదులను కూడా త్యజించి నీటిని మాత్రమే స్వీకరిస్తూ శ్రీహరిని కూర్చి తపస్సు చేశారు. నిరంతరము వారిలో ప్రభు దర్శనాభిలాషియే మెదులుతూ ఉన్నారు. ఆ పరమాత్మ నిర్గుణుడు, అఖండుడు, అనంతుడు, అనాది బ్రహ్మజ్ఞులు ఆయన్ని నిరంతరము స్మరిస్తూ ఉన్నారు. నేతి నేతి వచనాలతో వేదాలు ఆ పరబ్రహ్మను నిరూపిస్తూ ఉన్నాయి. ఆయన అంశ నుండియే అసంఖ్యాకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఆవిర్భవించారు. అట్టి ఆనంద స్వరూపుడు, ఉపాధిరహితుడు, అసమానుడు అయిన పరబ్రహ్మను ఆ దంపతులు ప్రత్యక్షంగా చూడకోరారు. శక్తిశాలియు సమర్థుడు అయిన ప్రభువు తన భక్తులకు వసుడై లీలా శరీరాన్ని ధరించి వారికి దర్శనమిస్తూ ఉన్నారు. వేదాల్లో పేర్కొనబడిన పై విషయాలన్నీ సత్యములైనచో మా కోరికలు తప్పక సఫలములు అగుగాక. సర్వం శ్రీరామచరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.